దేశవ్యాప్తంగా హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభమైంది. శనివారం రాజస్థాన్లో అజ్మేర్లో ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక ఇందులో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు గార్డాసిల్ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇక ఏపీలో సీఎం చంద్రబాబు, తెలంగాణలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. मुझे संतोष है कि आज राजस्थान विकास के नए पथ पर अग्रसर है। विकास के जिन वायदों के साथ भाजपा सरकार आपकी सेवा में आई थी, उन्हें तेजी के साथ पूरा कर रही है। और आज का दिन विकास के इसी अभियान को तेज करने का दिवस है। थोड़ी देर पहले यहां राजस्थान के विकास से जुड़ी करीब 17,000 करोड़ रुपए की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। सड़क, बिजली, पानी, स्वास्थ्य, शिक्षा, हर क्षेत्र में नई शक्ति जुड़ रही है। ये सारे प्रोजेक्ट्स राजस्थान की जनता की सुविधा बढ़ाएंगे और राजस्थान के युवाओं के लिए रोजगार के भी अवसर पैदा करेंगे। ఈ రోజు భారతదేశంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకొచ్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీనికి కారణం చాలామందికి క్యాన్సర్ వస్తూ ఉంది. అందులో కూడా మీరు చూస్తే ప్రపంచం మొత్తం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చి 74% మరణాలు జరుగుతున్నాయి. ఇందులో ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వస్తూ ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది రాకుండా ఉండాలి అంటే ఒక వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ వ్యాక్సిన్ పేరే హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ వ్యాక్సిన్కు మామూలుగా అయితే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీన్ని 400 రూపాయలకు కొని అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. హెచ్పివి వ్యాక్సిన్ మొదటిసారి దేశంలో ఈ వ్యాక్సిన్ అనేది క్యాన్సర్ కు సంబంధించింది. హ్యూమన్ పాపిలోమా వైరస్ అని చెప్పి సర్వికల్ క్యాన్సర్ కాకుండా అమ్మాయిలు ప్రత్యేకంగా 14-15 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. బయట మార్కెట్లో దీని వాల్యూ సుమారు 4,000 రూపాయలు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ట్రీట్మెంట్ వ్యాక్సిన్ మన పిల్లలకు అందజేస్తున్నది. మన రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల మంది అమ్మాయిలు 14-15 సంవత్సరాల మధ్యలో అమ్మాయిలు అందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రోటోకాల్ నియమించాలి, ప్రోటోకాల్ పాటించాలి. ప్రత్యేకంగా ప్రోటోకాల్ అంటే పేరెంట్స్ కన్సెంట్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి. పేరెంట్స్ కన్సెంట్ ఏది ఇవ్వకూడదు. ఇది రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని రాబోయే 2 రోజుల కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఆ తర్వాత రొటీన్ కార్యక్రమం. కానీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.